ఈరోజు టాపిక్లో శిలాజాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని చర్చిద్దాము. దానికంటే ముందుగా పేలియోబాటనీ, ఫాదర్ ఆఫ్ పేలియోబాటనీ ఎవరు, పురావృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు అని అంటే బీర్బల్ సహానీ అనేటటువంటి శాస్త్రవేత్త పురావృక్ష శాస్త్ర పితామహుడిగా చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇతను బీర్బల్ సహానీ అనే సైంటిస్ట్ 1932లో ఒక శిలాజ మొక్కని రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే అతనికి తన వెతికే ప్రయత్నంలో తను శిలాజాల గురించి వెతికే ప్రయత్నంలో ఏంటి అంటే ఒక మొక్క యొక్క కాండం ఒక దగ్గర మరియు అదే మొక్క యొక్క శిలాజ పత్రాలు ఒక దగ్గర దొరకడం జరిగింది. ఓకే, అతను ఆ విధంగా సెర్చ్ చేస్తూ పోతున్న కొద్దీ ఆ బీర్బల్ సహానికి ఏంటి అంటే ఒక మొక్కకు సంబంధించినటువంటి శిలాజ పత్రాలు ఒక దగ్గర లభ్యమయ్యాయి. అదేవిధంగా అదే మొక్కకు సంబంధించినటువంటి శిలాజ కాండం ఒక దగ్గర లభ్యమైంది, బెరడు ఒక దగ్గర లభ్యమైంది అన్నమాట. ఆ రెండింటిని అతను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి దాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఆ మొక్క ఏంటి అంటే ఆ సజీవ శిలాజ మొక్క ఏంటి అంటే విలియంసోనియా షివార్డియానా. ఏంటది? విలియంసోనియా షివార్డియానా అనే మొక్క యొక్క బెరడు కాండము మరియు శిలాజ పత్రాలు రెండు అవైలబుల్ అతనికి లభించడం వల్ల దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేసి ఒక కంప్లీట్ పునర్నిర్మించడం జరిగింది అనమాట. ఆ మొక్క ఏంటి? విలియంసోనియా షివార్డియానా. ఇది చూడ్నికి ఎలా ఉంది అంటే సైకడ్స్ మొక్కని, అంటే సైకస్ మొక్కని మనం ఇదివరకు క్లాసెస్లలో చూసాము కదా, జిమ్నోస్పోమ్స్ టాపిక్ లో చూసాము. ఆ సైకడ్స్ మొక్కని కనపరిచేటట్టు ఈ విలియంసోనియా షివార్డియానా అనేటటువంటి మొక్క ఉంది. వీడియో ఎండింగ్ లో నేను దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్, ఎవ్రీ వీడియో ఎండింగ్ లో వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్ లాస్ట్ లో యాడ్ చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, కింద లేబలింగ్ తో సహా యాడ్ చేస్తాను. ఓకేనా? ఇది ఎవరు ఫాదర్ ఆఫ్ ది పేలియోబాటనీ ఎవరు, అతన్ని ఎందుకు అలా పిలిచారు అనేది నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అలాగే ఇప్పుడు శిలాజాలు ఎలా ఏర్పడతాయి అని చూసినట్లయితే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పా. ఏంటి? ఒక జీవికి సంబంధించినటువంటి దేహం అంతా కూడా పూర్తి అవశేష అవయవంగా పూర్తి శిలాజంగా మనకు దొరకడం అనేది చాలా అరుదు. అది మొత్తము జీవంతా ఒకే దగ్గర పడిపోయి అది అవశేషంగా ఉంటే తప్ప మ్యాక్సిమము ఒక జీవికి సంబంధించినటువంటి దేహం అంతా కూడా శిలాజంగా లభ్యం అవ్వదు. ఓకే, మ్యాక్సిమము ఆ జీవికి సంబంధించినటువంటి విడివిడి భాగాలే శిలాజంగా లభ్యమవుతాయి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ శిలాజాలు ఎలా ఏర్పడతాయి అని చూసినట్లయితే మొదటగా ఫస్ట్ స్టెప్ లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేలియోబాటనీకి సంబంధించిన అంటే పురావృక్ష శాస్త్రం గురించి నేను చెప్తున్నాను కాబట్టి మొక్కల్ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? శిలాజాలు ఎలా ఏర్పడతాయి అనే దానికి మొదటి సోపానం ఏంటి అంటే మొక్క భాగం అంతా శిలాజంగా ఏర్పడము అనేది అరుదుగా జరుగుతుంది సాధారణంగా. కానీ మొక్క భాగం అంతా శిలాజంగా ఏర్పడము అనేది అరుదుగా జరుగుతుంది. కానీ సాధారణంగా శిలాజీకరణం జరగడానికంటే ముందు, అంటే ఆ మొక్కకు సంబంధించిన భాగాలు శిలాజీకరణం జరగడానికంటే ముందు ఆ వృక్ష భాగాలైనటువంటి పత్రాలే కావచ్చు, వేర్లే కావచ్చు, విత్తనాలు లేదా కాండము మొదలగు భాగాలు అన్నీ కూడా ఆ మొక్క నుంచి విడిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు శిలాజంగా మారిపోతా ఉంటాయి అన్నమాట. ఏమని చెప్తున్నాను? ఫస్ట్ స్టెప్ లో మ్యాక్సిమం మొక్క దేహం అంతా కూడా శిలాజంగా మారదు, చాలా అరుదుగా మొక్క దేహం అంతా మారుతుంది. కానీ సాధారణంగా ఏమవుతుంది? ఆ పర్టిక్యులర్ మొక్కకు సంబంధించినటువంటి వేర్లు, కాండము, పత్రాలు, పుష్పాలు, అది ఏ పార్ట్ అయినా కావచ్చు, అది విడివిడిగా మొక్క దేహం నుంచి వేరైపోయి దానికి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అది శిలాజీకరణం చెందుతుంది అన్నమాట. ఈ ఒక్క కారణం వల్లనే ఈ శిలాజాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటున్నారు అంటే విడి భాగాల అధ్యయనము అని కూడా అంటున్నారు. ఇది మొదటి దశ, అంటే శిలాజాలు ఏర్పడడానికి ఎలా ఏర్పడుతున్నాయి అనే దానికి మొదటి స్టెప్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది అంటే శిలాజాలను ఒక విశిష్ట జీవిగా గుర్తించడం.
ఎలా గుర్తిస్తారు అంటే మనకు లభించినటువంటి ఆ మొక్క యొక్క దేహం విడిభాగం శిలాజంని పట్టుకొని దాన్ని విశిష్ట జీవిగా దీనికి సంబంధించింది అనేది ఎలా గుర్తిస్తారు అన్నది టాపిక్. ఏంటి శిలాజాలను విశిష్ట జీవిగా గుర్తించుట ఎలా అనేది చూసినట్లయితే మొదటగా ఏం చేస్తున్నారు అంటే ముక్కలుగా విడిపోయి ఉన్నటువంటి ఆ శిలాజాలను సేకరించి అవి వేరైపోతాయి కదా, వాటిని సేకరించి తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఆ విడి భాగాలను మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి అంటే పత్రం ఒక దగ్గర, వేరొక దగ్గర, ఆ కాండం ఒక దగ్గర అవన్నీ దొరుకుతాయి కదా, వాటిని అన్నింటినీ సేకరించి ఒక దగ్గర తీసుకొచ్చి పోగు చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా పోగు చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ మొక్క యొక్క ఇతర భాగాలు లభ్యమైన తర్వాత వాటన్నింటిని దగ్గరగా పేర్చేసి అంటే పోగు చేసి ఆ శిలాజ వృక్షము సజీవంగా ఉన్నప్పుడు అంటే జీవించి ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నదో అదే విధంగా నిర్మించడం అనేది జరుగుతుంది. ఇదే ప్రాసెస్ లో ఈ బీర్బల్ సహాని అనేటటువంటి పితామహుడు విలియం సోనియా షివార్డియానాను చేశాడు, పునర్నిర్మించడం జరిగింది. సో ఈ విధంగా పునర్నిర్మిస్తూ ఉంటారు అన్నమాట. అంటే చనిపోయినటువంటి మొక్క యొక్క భాగాలను సేకరించి శిలాజ రూపంగా లభించినటువంటి భాగాలను సేకరించి సజీవంగా ఉన్నప్పుడు ఆ మొక్క ఎలా అయితే ఉందో అలా వాటన్నింటిని దగ్గరగా లైక్ పజిల్స్ ని మనం అంతా దగ్గరగా చేర్చుతాం కదా, ఆ విధంగా దగ్గరగా చేర్చి ఏ విధంగా అయితే కంప్లీట్ గా నిర్మిస్తామో అలా అన్నమాట. అయితే ఈ పద్ధతిలో ఏమవుతుంది అంటే కొన్నిసార్లు నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను ఏంటి అంటే కొన్నిసార్లు సంబంధం లేనటువంటి వృక్ష జాతుల భాగాలు ఒకే వృక్ష జాతిగా కూడా గుర్తించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తుమ్మకాయ, చిక్కుడుకాయ, ఇవి రెండు కూడా డ్రై అయిపోయిన తర్వాత అంటే శిలాజంగా మనకు దొరికినప్పుడు తుమ్మకాయ చిక్కుడుకాయ లేకపోతే చిక్కుడుకాయ గోరుచిక్కుడు వీటిని చూసినట్లయితే సిమిలర్ గా కనిపిస్తాయి, ఈక్వల్ గా కనిపిస్తాయి, అవునా? అంటే అది సంబంధం లేదు. అంటే తుమ్మ చెట్టు అనేది ఒక కుటుంబం, చిక్కుడు మొక్క అనేది ఒక కుటుంబం. తుమ్మ మొక్కను చూసినట్లయితే ఆ తుమ్మ అనేది మనకు మైమోజేసి కుటుంబానికి చెందినది, అలాగే చిక్కుడు అనేది మనకి ఫాబేసి కుటుంబానికి చెందినది. అంటే ఈ రెండు మొక్కలు మాత్రమే వేరు కాదు, వాటి కుటుంబాలతో సహా అంతా కూడా వేరైపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఈ శిలాజాల గురించి మనం చేసేటప్పుడు వాటిని బట్టి ఆ జీవి గురించి తెలుసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఇదొక లోపం. ఏమవుతుంది అంటే కొన్నిసార్లు సంబంధం లేనటువంటి వృక్ష జాతుల భాగాలను ఒకే వృక్ష జాతిగా గుర్తించడం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే సజీవంగా అంటే జీవించి ఉన్నటువంటి మొక్కల యొక్క స్వరూప నిర్మాణాలకు శిలాజ వృక్షాల స్వరూప నిర్మాణాలకు పోలికలు లేకపోవచ్చు. దానివల్ల ఇలా జరగడం అవుతుంది అన్నమాట. ఇదే రీజన్ వల్ల ఇక్కడ బీర్బల్ సహాని అనే సైంటిస్ట్ కూడా ఏమని చెప్పాడు, విలియం సోనియా షివార్డియానా అనే మొక్కను రీకన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ప్రక్రియలో సైకట్స్ మొక్క యొక్క పోలికలను కలిగి ఉంటుంది అని చెప్పారు. ఈ విధంగా శిలాజాలు ఏర్పడతా ఉంటాయి. అయితే ఇక్కడ శిలాజాలు ఏ శిలల్లో ఎక్కువగా ఏర్పడతాయి అంటే శిలల్లో రకరకాల శిలలు ఉంటాయి అకార్డింగ్ టు జియాలజీ. భూ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత నేను అంత డెవలప్ అయింది అనేసి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. భూ విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా శిలలు ఒక 15 రకాలు అలా ఉంటాయి. ప్రెసెంట్ మనకు ఇందులో వచ్చేటటువంటి శిలలు 3 రకాలు. అవేంటి అంటే రూపాంతరం చెందే శిలలు, అవక్షేపి శిలలు, అగ్నిశిలలు. రూపాంతరం చెందుతున్న శిలలు మెటామార్ఫోసిస్ రాక్స్, అవక్షేపిత శిలలు సెడిమెంటరీ రాక్స్ అండ్ అగ్నిశిలలు. ఈ 3 శిలల గురించి మనకి టాపిక్ లో వస్తుంది. కామన్ గా శిలాజాలు అనేది మ్యాక్సిమము అవక్షేపిత శిలల్లో ఏర్పడతాయి. అవక్షేపిత శిలల్లో ఏర్పడినటువంటి శిలాజాలను మాత్రమే మనం పర్ఫెక్ట్ గా గుర్తించగలుగుతాము. ఒకవేళ అగ్నిశిలల్లో కానీ లేకపోతే రూపాంతరం చెందినటువంటి శిలల్లో కానీ శిలాజం లభించింది అనుకోండి, శిలాజాలు ఏర్పడ్డాయి అనుకోండి, అది దేనికి సంబంధించింది అనేది మనం గుర్తించడం కష్టం. ఎందుకు అంటే అగ్నిశిలలు ఎప్పుడు నాశనం అయిపోయేవి తెలియదు. అందుకే రూపాంతరం చెందుతున్నటువంటి శిలలు కూడా ఎప్పుడు దాని యొక్క రూపం అనేది చేంజ్ అయ్యేది తెలియదు. కాబట్టి అది తుడిచిపెట్టుకుపోతుంది. అంటే ఆ శిలాజం అందులో ఉన్నటువంటి శిలాజం యొక్క ఆనవాళ్ళను ఈ 2 శిలలు కూడా తుడిచిపెట్టుకొని పోతాయి.
కాబట్టి మ్యాక్సిమం శిలాజాలు ఏర్పడడానికి అనువైనటువంటి శిలలు ఏంటి అంటే అవక్షేపిత శిలలు, సెడిమెంటరీ రాక్స్. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ విధంగా శిలాజాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే శిలాజీకరణం జరగడానికి అనుకూల పరిస్థితులు, అంటే శిలాజీకరణం జరిగే పద్ధతి, ఫాజిలైజేషన్ ప్రాసెస్. ఆ ఫాజిలైజేషన్ ప్రాసెస్లో మనకు ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఫస్ట్ వన్, ఆధారాలు సరిగ్గా దొరక్కపోవడం. అంటే శిలాజీకరణం జరిగేటటువంటి పద్ధతిలో మనకు కావలసినటువంటి ఆ జీవిని గుర్తించే క్రమంలో మనకు ఆధారాలు సరిగ్గా దొరక్కపోవడం, అదొకటి. సెకండ్ వన్ ఏంటి అంటే శిలాజాలు లభించేటటువంటి రూపాలు, అంటే శిలాజాలు ఏ రూపంలో లభిస్తాయి అనేది ఒకటి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే విచ్ఛిన్నాన్ని తట్టుకోగలిగేటటువంటి భాగాలు, అంటే ఆ పర్టిక్యులర్ ఈ 3 స్టెప్స్లలో ఫాజిలైజేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకుంటా ఉంటాం. ఓకేనా, ఏంటి ఫస్ట్ వన్ ఆధారాలు దొరకకపోవడం, సెకండ్ వన్ శిలాజాలు లభించే రూపాలు, థర్డ్ వన్ వచ్చేసి విచ్ఛిన్నాన్ని తట్టుకోగల భాగాలు, అంటే ఏవైతే దృఢంగా ఉంటాయో, ఎముకలు కావచ్చు, దంతాలు కావచ్చు, ఈనెలు, దృఢ కణజాలాలు, ఇవన్నీ కూడా విచ్ఛిన్నాన్ని తట్టుకోగలిగి, సూక్ష్మజీవుల విచ్ఛిన్నాన్ని తట్టుకోగలిగి దృఢంగా ఉన్నటువంటి భాగాలు. సో ఇవి విచ్ఛిన్నాన్ని తట్టుకోగలిగేటటువంటి భాగాలు. ఈ 3 పద్ధతుల్లో కూడా, ఈ 3 సోపానాల్లో కూడా శిలాజీకరణం జరిగే పద్ధతిని, వాటికి అనుకూల పరిస్థితులను ఈ 3 స్టెప్స్లలో మనం ఫర్ లిజనింగ్ దిస్ వీడియో, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అందరికీ ఇంట్రెస్ట్గా ఉందని కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.